పరమాత్మ ప్రతి పుష్పములోని గుణాలను తెలుసుకుంటూ ఉంటారు. గులాబీ పుష్పములోని సువాసన ప్రతి ఒక్కరిని వశపరుచుకుంటూ ఉంటుంది. ఆ పుష్పములోని అమరిక ఎంతో సుందరంగా ఉంటుంది. ఆ రంగు రూపము రెండు ఉంటాయి. మనం కూడా గులాబీ పువ్వు వలె సుగంధభరితమై సదా హర్షిత ముఖంగా ఉండాలి, వికసిస్తూ ఉండాలి. కమల పుష్పము బురదలో నీటిలో ఉన్నను అతీతంగా ఉండును. మనం కూడా సంసారం అనే బురదలో ఉన్నను పవిత్రంగా అతీతంగా ఉండాలి. గుణాలను ధారణ చేస్తూ ఉండాలి. సర్వముఖ పుష్పము ఎటు సూర్యుడు ఉంటే అటు ముఖం తిప్పుకుంటుంది. సదా మన బుద్ధి రూపి ముఖం జ్ఞాన సూర్యుని వైపు సదా తిప్పుకుంటూ ఉండాలి. పరమాత్మ ఆదేశాలను ఆకర్షించుతూ ఉండాలి. బ్రహ్మబాబాను ఫాలో అవ్వాలి. పాస్ విత్ ఆనర్గా మారాలి. మీరు కూడా స్వర్గంలో ఉన్నత పదవి పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్ను రోజు వెళ్ళి నేర్చుకోండి. ఓం శాంతి. ఇది విన్న వారందరికీ నాకు ధన్యవాదాలు.